సాధారణంగా దేశంలో పెట్రోల్ ధర యావరేజ్గా లీటర్కు 110 రూపాయలుగా ఉంటుంది. అయితే గతంలో కరోనా తర్వాత అంతర్జాతీయంగా చమురు ధరలు అమాంతం పెరగడంతో పెట్రోల్ ధరలు మండిపోయాయి. అయితే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంకలో పెట్రోల్ ధర మన దగ్గరి కంటే రెట్టింపు ధరకు పెట్రోల్ను విక్రయిస్తున్నారు. కానీ కరేబియన్ ద్వీప దేశమైన క్యూబాలో మాత్రం పెట్రోల్ రేట్ వింటే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే అక్కడ లీటర్ పెట్రోల్ ధర 450 రూపాయలు దాటిపోయింది. కరోనా కారణంగా ఆ తర్వాతి పరిణామాలు, అమెరికా విధించిన ఆంక్షలు కలిసి క్యూబా దేశాన్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాయి. ఈ క్రమంలోనే ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు క్యూబా ప్రభుత్వానికి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. ఈ క్రమంలోనే పెట్రోల్ ధరలను 500% పైగా పెంచుతున్నట్లు తాజాగా ఆ దేశం ప్రకటించింది. ఇక పెట్రోల్ ధరలు ఒకేసారి భారీగా పెంచడంతో క్యూబా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోవడంతో వాటిని సమకూర్చుకునేందుకు అక్కడి ప్రభుత్వం ఒక్కసారిగా పెట్రోల్ ధరలను 5 రెట్లు పెంచింది. అయితే ఈ పెట్రోల్ ధరల పెంపు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు క్యూబా సర్కారు పేర్కొంది. ప్రస్తుతం క్యూబాలో లీటర్ పెట్రోల్ ధర 25 క్యూబన్ పేసోలు అంటే భారత కరెన్సీలో సుమారు 90 రూపాయలుగా ఉంది. అయితే 25 ఈ క్యూబన్ పేసోలుగా ఉన్న పెట్రోల్ ధరను వచ్చే నెల 1వ తేదీ నుంచి 132 క్యూబన్ పేసోలు భారత కరెన్సీలో దాదాపు 450 రూపాయలకు పెంచనున్నట్లు ప్రకటించింది. ఇక ప్రీమియం పెట్రోల్ ధరలనైతే ప్రస్తుతం ఉన్న 30 పేసోల నుంచి 156 పేసోలకు పెంచనున్నట్లు క్యూబా ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు ఈ గండం నుంచి గట్టెక్కేందుకు భవిష్యత్తులో డీజిల్, ఇతర ఇంధన ధరలు కూడా పెంచనున్నట్లు క్యూబా ఆర్థిక మంత్రి రెగ్యూరో తెలిపారు. మరోవైపు గృహ వినియోగదారులు వినియోగించే కరెంటుకు విద్యుత్ ఛార్జీలను కూడా 25% పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి చమురు కొనుగోలు చేసేందుకు విదేశీ కరెన్సీని పెంచుకోవాలని యోచిస్తున్నామని, అందులో భాగంగానే కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాన్ని అమెరికా డాలర్లలో మాత్రమే కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే గతంలో క్యూబాలో సబ్సిడీ ధరలకు పెట్రోల్, డీజిల్ను అమ్మేవారు. ఇక కరోనా వైరస్ సృష్టించిన బీభత్సంతో క్యూబా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినింది. మరోవైపు ఇటీవలి కాలంలో క్యూబాపై అమెరికా ఆంక్షలను కఠినతరం చేయడంతో ఆ దేశంలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రెండు కారణాలతో క్యూబాలో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత ఏడాది క్యూబా ఆర్థిక వ్యవస్థ 2% పడిపోగా ద్రవ్యోల్బణం 30% పెరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే ఇవి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని సమాచారం. 2 ఏళ్లుగా క్యూబా కరెన్సీ విలువ కూడా భారీగా పడిపోతూ రావడం ఆ దేశాన్ని మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నట్లు తెలుస్తుంది.